మూడవ విషయం అంటే ఆసక్తి అండి. సో యోగ్యత, ఆకాంక్ష, అదేవిధంగానే ఆసక్తి అని చెప్పడం జరుగుతుంది. మరి మూడు లక్షణాలు ఎవరు పెడుతున్నారండి? బహుజనపల్లి సీతారామరావు పెడుతున్నారు. మరి అదేవిధంగానే ఈ వాక్యానికి సంబంధించి మరి ఈ చేకూరి రామారావు గారు రాసినటువంటి గ్రంథం ఏంటో అంటే తెలుగు వాక్యం అనండి గ్రంథం రాశారండి. సో వాక్యాలకు సంబంధించి చేకూరి రామారావు రాసిన గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి తెలుగు వాక్యం అనే గ్రంథాన్ని మరి ఇలా ఏదో రాజా మార్చుకుంటారా అంటే మరి 1975వ సంవత్సరంలో తెలుగు వాక్యం అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి వస్తారంటే చేకూరి రామారావు గారు చెప్పడం జరుగుతుంది. మరి మన అంశాల ప్రకారం మాట్లాడుకుంటే మన ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి బహుజనపల్లి సీతారామాచార్యులు, మరి రెండో ప్రశ్న వస్తారంటే చేకూరి రామారావు అండి. మరి పదము అంటే ఏం మాస్టర్? కొన్ని అక్షరాల కలిగిన ఏమని చెప్పుకుంటాం సార్ అంటే పదము అని చెప్పుకుంటాం. మరి కొన్ని అర్థవంతమైన పదాలు ఏమంటాం? వాక్యం అంటాం. మరి కొన్ని అర్థవంతమైన వాక్యాలు కలిగిన ఏమంటాం? ఏమంటారండి? తేరా లేరా దీన్ని ఏమంటారంటే మహావాక్యము అని పిలవడమే జరుగుతుందండి. సో పదాల కలయిక వచ్చేసి వాక్యము, మరి వాక్యాల కలయికని ఏమని చెప్పుకుంటాం మాస్టర్ అంటే తేరా లేదా మహావాక్యము అని పిలవడమే జరుగుతుందండి. క్లియర్. మరి ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో మరి ఫస్ట్ వన్ ఏంటి అంటే యోగ్యత అండి. ఇక్కడ యోగ్యత అంటున్నా. మరి యోగ్యత అంటే ఏంటి సార్ అంటే ఒక వాక్యంలో ఉపయోగించబడే పదాలు ఎన్ని పదాలు తీసుకోవచ్చండి? 2 పదాలు, 3, 4 ఎన్నో పదాలు ఉంటాయండి. మరి ఒక వాక్యంలో ఉపయోగించబడే పదాలు అనేవి ఆ వాక్యానికి ఎటువంటి అర్థబంధం కలిగించకుండా ఉంటే అటువంటి లక్షణాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుందండి. మరి అర్థబంధం కలిగించబడుతుంది ఏంటి? ఆ వాక్యం అనేది అర్థవంతంగా ఉంటే అటువంటి లక్షణాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో మీన్లెస్ అంటే మీనింగ్ఫుల్ గా ఉండాలంటే అర్థవంతంగా ఉంటే మరి అటువంటి దాన్ని ఏమంటారు సార్ అంటే యోగ్యత అంటుంటారు. మరియు ఆ వాక్యంలో ఉపయోగించబడే పదాలు సో 4, 5 ఎన్నో పదాలని ఉపయోగిస్తామండి. మరి అలా ఉపయోగించినప్పుడు మరి ఆ అన్ని పదాలకు సంబంధించి ఏదో ఒక పదము అనేది ఆ వాక్యం యొక్క అర్థాన్ని చెడగొట్టకుండా ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాం సార్ అంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటున్నా ఏమంటారంటే సమంత డ్రస్సు వేసుకున్నాడు అంటున్నా. మరి సమంత డ్రస్సు వేసుకున్నాడు అనేటువంటి ఈ వాక్యము అర్థవంతంగా ఉందా? మరి ఇక్కడ ఈ వాక్యం అనేది అర్థవంతంగా లేదు. మరి అలా ఉండకూడదు అని తెలియజేసే నియమాన్ని ఏమంటారంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక వాక్యం అనేది అర్థవంతంగా లేకుంటే అటువంటి లక్షణాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఆ వాక్యం అనేది అర్థవంతంగా ఉండాలంటే ఎలా ఉండాలా? సమంత డ్రస్సు వేసుకున్నది అని ఏమవుతారు అంటే అర్థవంతంగా అవడం అనేది జరుగుతుంది. మరి సమంత డ్రస్సు వేసుకున్నాడు అని సమంత అనేది స్త్రీలింగ పదము, మరి వేసుకున్నాడు అనేది పుంలింగ పదం అనేది అవుతుంది. ఆ పదం అనేది ఏం చేస్తుంటారంటే ఈ స్త్రీలింగ పదాన్ని అర్థంగా యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ అనేది పరిశీలిస్తే ఒకసారి మరి నిప్పు చేత తడపబడుతున్నది అంటానండి. మరి ఇక్కడ నిప్పు చేత తడపబడుతున్నది అంటున్నా. మరి నిప్పు చేత తడపబడుతున్నది అన్నప్పుడు మరి ఇందులో యోగ్యత అనేది ఉందా సార్ అంటే యోగ్యత అనేది లేదండి. మరి ఏముండాలి ఇక్కడ? నిప్పు చేత కాల్చబడుతున్నది అని పదం ఉండాలా? మరి ఇక్కడ తడపబడుతున్నది అనే పదం ఉంది కాబట్టి మరి ఈ వాక్యానికి ఆ పదం ఏం చేస్తుంది అంటే అర్థబంధం అనేది కలిగిస్తుంది. సో ఇలా ఉండకూడదు అని తెలియజేసే నియమాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే యోగ్యత అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి నిజంగానే ఇంకా చెప్పుకుంటే నీతి చేత కాల్చబడుతున్నది అంటారండి. సో నీతి చేత కాల్చబడుతున్నది అంటున్నా. మరి నీతి చేత కాల్చబడుతున్నది అనే వాక్యంలో యోగ్యత ఉందా అండి? యోగ్యత అనేది లేదు. మరి ఏముంటారు సార్? నీతి చేత కడపబడుతున్నది అనే విషయం ఉంటే ఏమవుతుంటారంటే అందులో యోగ్యత అనేది పాటించడమే జరుగుతుంది. సో ఇలా ఏదో వాక్యం చేసి మరి ఇందులో బహుజనపల్లి సీతారామాచార్య ప్రకారం
ఏది లోపించింది అన్నాడండి. అది ఏది లోపిస్తారు సార్ అంటే యోగిత అనేది లోపించడం అనేది జరుగుతుందండి. మరి యోగిత అంటే ఏంటి సార్ అంటే ఒక వాక్యం అనేది అర్థవంతంగా ఉంటే దాన్నే ఏమని చెప్పుకుంటాం సార్ ఇక్కడ అంటే యోగిత అని చెప్పుకుంటాం. మరి దాని అర్థం ఏంటి?